రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యమైంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరటం చారిత్రాత్మక ఘట్టంగా చెప్పొచ్చు. 1967 తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వతహాగా అధికారంలోకి రాలేదు. అయితే గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన మంత్రివర్గంలో చేరలేదు. డీఎంకేకు దాదాపు 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. అయితే డీఎంకే సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి మంత్రి పదవులు అనుభవించలేదు. బయట నుంచే మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ టీవీకేకు లభించకపోవడంతో తాము మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. డీఎంకే నుంచి బయటకొచ్చి టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చింది. ఈ క్రమంలో విజయ్ మంత్రివర్గంలో స్థానం సంపాదించింది. మే 10న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక తమిళనాడు క్యాబినెట్లో గరిష్టంగా 35 మంది మంత్రులకు అవకాశం ఉంది. తాజాగా 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా చేరటంతో మంత్రివర్గం సంఖ్య 32కు చేరుకుంది. దీంతో మరో 3 ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అయితే తనకు మద్దతిచ్చిన కాంగ్రెస్తో పాటు ఐయుఎంఎల్, వీసీకే పార్టీలకు కూడా సీఎం విజయ్ క్యాబినెట్ బెర్త్ ఆఫర్ చేశారు. అయితే మరికొంతకాలం తర్వాత ఐయుఎంఎల్, వీసీకేలు క్యాబినెట్లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సిపిఐ, సిపిఎంలు మంత్రివర్గంలోకి చేరబోము అని ఇప్పటికే ప్రకటించాయి. ముఖ్యమంత్రి విజయ్ తొలి మంత్రివర్గంలో ఇప్పటి వరకు టీవీకే, కాంగ్రెస్ కు చెందిన నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజా మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్ మంత్రి ఒకరు ప్రమాణం చేస్తూ ఆ పార్టీ అగ్రనేతల పేర్లను ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. దీనిపైన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ తన ప్రమాణ స్వీకారం తర్వాత కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ, కామరాజ్ నాడర్, రాహుల్ గాంధీల పేర్లను ప్రస్తావించారు. దీనిపై గవర్నర్ సీరియస్గా స్పందించారు. అది ప్రమాణంలో భాగం కాదు అంటూ మందలించారు. అనంతరం రాజేష్ కుమార్ తన ప్రమాణ పత్రం పైన సంతకం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రాష్ట్ర గీతాన్ని చివరిలో ఆలపించడం పైన వివాదం చెలరేగింది. కార్యక్రమంలో వందే మాతరం, జాతీయ గీతం తర్వాత తమిళ గీతాన్ని ఆలపించడం పైన వామపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. జాతీయ గీతాన్ని తాము గౌరవిస్తున్నామని, అదే క్రమంలో రాష్ట్ర గీతాన్ని కూడా గౌరవించాలని కోరారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఇదే విషయంపైన వివాదం తలెత్తింది. అయితే గవర్నర్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలో జాతీయ గీతమే మొదట ఆలపించే సాంప్రదాయం ఉంది.